పార్టీ మరియు బీజేపీ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై ఈరోజు 30 మంది బీఆర్ఎస్ పార్టీలో డాక్టర్ సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో చేరడం జరుగుతూ ఉన్నది. వీళ్ళందరికీ వెల్కమ్ చెప్తూ సార్ను మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. సార్ అన్న మీరు కొంచెం జరగండి, కొంచెం వెనక జరగండి. సతీష్ సహకారం ఉండాలి. నమస్తే. మాజీ వార్డు మెంబర్లు అట్లుంటే చెప్పు పేర్లు. ఒక పని చేయి, పేర్లు చదవకు. ఒక పక్కకెళ్ళి తీసుకో, ఒక పక్కకెళ్ళి పేర్లు అనే వరకు లైన్ ఆడాయిడ్ ఉంటుంది. వెల్కమ్. ఒక లైన్కి వెళ్ళరామా. వెల్కమ్ అశోక్. అందరు సహకారం ఉండాలి. జైత్యాల మార్పు కనబడుతుంది కదా. మీ కాంచెరు నింపినా పొలం కూడా వారేటట్టు నీళ్ళు పెట్టి ఇంకేం చేయాలనే. మీ ముదిరాలకు చేపలు ఇత్తివి, బండ్లు ఇత్తివి. వెల్కమ్. పేర్లు అద్దే. వెల్కమ్. ఇప్పుడు పేరు ఎప్పుడు వచ్చాడు. వెల్కమ్. ఏ పేరే? వెల్కమ్. ఏం పేరు? రమేష్. మీ పేరు? సార్ స్వాగతం. సాగరం. వెల్కమ్. వెల్కమ్. మా బీఆర్ఎస్ పార్టీలకు స్వాగతం. లక్ష్మణ్. బాబు బాటు. సురేష్. వెల్కమ్ వెల్కమ్. వెల్కమ్ ప్రశాంత్. సార్ ఒక ఫోటో. కలర్ఫుల్ ఉంటుంది సార్ ఇక్కడ ఆయన ఒకటి చెప్పండి. ఎంత తీసుకో సార్ ఇక్కడ పాత వాళ్ళకు మనం కేసీఆర్ రైతు బంధుత్వం, మహిళా బంధు కేసీఆర్ గారి నాయకత్వం, విద్యార్థి బంధు కేసీఆర్ గారి నాయకత్వం, బీసీ బంధు విద్యార్థి కేసీఆర్ గారి నాయకత్వం, దళిత బంధు కేసీఆర్ గారి నాయకత్వం. ఈరోజు జాప్తాపూర్ గ్రామం నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి వచ్చిన గ్రామ వివిధ వర్గాల పెద్దలకు, యువతకు, మిమ్మల్ని ప్రోత్సహించి మీ వెన్నంటి తీసుకొచ్చిన నడిపిస్తున్న తమ్ముడు సతీష్ గారికి, మహేష్ గారికి, తిరుపతి గారికి, జలంధర్ గారికి, ఇంకా ప్రసాద్ గారికి, చాలామంది నాయకులు పాత వాళ్ళు కూడా ఈనాడు మీరందరూ కూడా పార్టీలో జాయిన్ అవుతున్న సందర్భంలో మా రాజు కూడా ఉన్నారు. రాజు ఇంకా చాలామంది ఉన్నారు. అందరికీ ఈరోజు అందరు కూడా పార్టీలో చేరుతున్న సందర్భంలో ఈనాటి కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితిగా వచ్చేసిన సోదరుడు గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ గారికి కూడా స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నా. చాలా సంతోషం. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని ఉద్యమించి అందరి ఆశీస్సులతో ముఖ్యమంత్రి అయి ఈనాడు తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే అగ్రభాగాన నింపిన విషయాన్ని మనందరికీ కూడా తెలుస్తూ ఉంది. మన ప్రాంతమే చూస్తూ ఉంటే మీ అందరి సహకారంతో నేను గెలవడం, దాంతోపాటు కవితమ్మ గారి ప్రోత్సాహం ఉండడం, ఈ ప్రాంతంలో మీరు చూస్తూ ఉన్నారు పచ్చని పంటలతోటి గ్రామాలలో మార్పు, కొత్తగా కరెంటు వెలుగులు, నీటి బాధలు తీర్చడం, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలకు భారతదేశంలో ఎక్కడ లేనంత పెన్షన్లు ఇవ్వడం, భారతదేశంలో
అదేవిధంగా పచ్చని చెట్లు పెట్టుకోవడం, ప్రతి ఊరు కూడా ఒక ట్రాక్టరు, టైలరు, ట్యాంకరు ఇవన్నీ చెత్త వ్యర్థ పదార్థాలు తీసేయడానికి డంపింగ్ యార్డ్ పెట్టుకోవడం, ఈ కార్యక్రమాలన్నీ గ్రామాలు జరుగుతున్నాయి. మీకు తెలుసు. మీ జాబ్తాపూర్ గ్రామం మీరు ఈరోజు జాయిన్ అయిన వాళ్ళలో చాలామంది నాకు తెలిసి బీద బడుగు బనియాల వర్గాల వాళ్ళు ఉన్నారు, కొంత భూములు కూడా లేని వాళ్ళు ఉన్నారు. కొన్ని రోజులు మనకు గ్రామంలో కాలువల కిందున్న బీడు పొలాలు ఉన్న పరిస్థితి మీరు చూసారు. బీడు పొలాలు, చెరువులో నీళ్ళు లేక చెరువు కింద తాళ్ళు ఈదులు ఎండిపోయిన పరిస్థితి మీరు చూసారు. మరి మీ అందరి దయతోటి గెలిచిన నేను ఆ చెరువుకు ఎప్పటికెళ్ళో తుంబెట్టాలని ఆలోచన ఎవరు చేయని పనిని చేసి ఇలా నింపడంతో పెట్టడంతో చెరువు నిండి వాగుల పడి లక్ష్మీపూర్ దాకా నీళ్ళు పోతున్న సంగతి మీ అందరికీ తెలియదు కాదు. చాలామంది నేను మొదటిసారి గెలిస్తే తనతో ఏమవుతుంది ఇట్లా రకరకాలుగా మాట్లాడిన వాళ్ళు. మీరే ఇవాళ జైత్యాల చూస్తే తెలుస్తున్నది అభివృద్ధి ఏందనేది. రాంగరాంగ బాత బస్టాండ్లు చూసే ఉంటారు గొల్లపల్లి ఎట్లా మారింది అనేది. ధరంపూర్ తోవకు ఎంత మార్చినాం. పోలీస్ స్టేషన్ పోలీస్ కోర్టుల కాడ ఎక్కడుండే గోడ ఏడికి జరిపిన, కోర్టు కాడ ఏడుండే గోడ ఏడికి జరిపిన, ఆడియో ఆఫీస్ ఎక్కడుండే ఏడికి జరిపినాం. ఈ రకంగా రోడ్ల విస్తరణ కావచ్చు, లైట్లు కావచ్చు, మోర్లు కావచ్చు, పిల్లలు చదువుకునే కాలేజీలు కావచ్చు. మీరు రాగరాగా చూస్తుంటారు. ఏబీ కన్వెన్షన్ హాల్ దగ్గర 4 అంతరాల బంగ్లాల ఆడపిల్లలు చదువుతున్నారు. వాళ్ళందరూ ఎవరయ్యా అంటే దళిత బిడ్డలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. దళిత అమ్మాయిలు విద్య లేక 10వ తరగతో 8వ తరగతో ఊర్లున్నంత చదువుకొని అటెనక అసలు వయసు రాకముందే పెళ్లి చేస్తున్న పరిస్థితి ఒకనాడు ఉండింది. ఇవాళ 400 మంది అమ్మాయిలకు బ్రహ్మాండమైన స్కూల్ డ్రెస్ ఇచ్చి, భోజనం పెట్టి, పుస్తకాలు ఇచ్చి 5 అంతరాల బంగ్లాలో చదివిస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మీ కళ్ళ ముందే ఉన్నది అది. తెలంగాణ రాకముందు మా తమ్ముడు ఎంఆర్పిఎస్ లీడర్ రాష్ట్రమంతా తిరుగుతూ ఉంటారు. రాష్ట్రం అంతా కూడా నాయకులు ఉంటారు. ఒక్కసారి వాట్సాప్ గ్రూప్లో పెట్టి అడగండి. తెలంగాణ రాకముందు దళిత ఆడపిల్లలు చదువుకోవడానికి ఒక్కటంటే ఒక్కటి గురుకుల కాలేజు అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిందా అని చెప్పి ఈ సందర్భంగా నేను ముందు అడుగుతాను. ఒక్కటి పెడితే చెప్పండి. ఇవాళ మన ప్రభుత్వం 30 కళాశాలలు పెట్టింది. 30 కళాశాలలు. దాంతోపాటుగా దళితుల హక్కులు వెలవాలని చెప్పి ఒక న్యాయశాస్త్రం చదివే విధంగా లా కాలేజీ కూడా పెట్టిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. మొట్టమొదటిసారిగా కళ్యాణి లక్ష్మి పథకం మొదలు పెడితే భారతదేశంలో ఎక్కడ లేనిది దళితులకు, గిరిజనులకు, మైనార్టీలకే 50,000 తోటి ప్రారంభించి ఈనాడు 1,16,000 రూపాయలు ఇస్తున్న మాట వాస్తవం కాదని చెప్పి ఈ సందర్భంగా అడుగుతాం. మరి అదేవిధంగా ఆనాడు 50 యూనిట్లకు ఉచిత కరెంట్ ఇస్తే దాన్ని 100 యూనిట్లకు పెంచిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాదని చెప్పి అడుగుతారు. మరి ఈ రకంగా బీద బడుగు బలహీన వర్గాలైన పిల్లలు జాబ్తాపూర్లో సర్కార్ బడికి పోతే కూడా సన్న బియ్యం పెట్టి ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్న సర్కారు తెలంగాణ సర్కారు. దాంతోపాటుగా బ్రహ్మాండమైన హాస్పిటల్ ఇక్కడ కట్టి వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రిలో పోయే అవసరం లేకుండా నా కళ్ళది కూడా ఇవాళ కళ్ళ డాక్టర్లు కూడా పెట్టించిన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 100 మంది డాక్టర్లు, 100 మంది. ఒకనాడు పాత బస్టాండ్లు ఒకటే దవాఖాన, 100 పడకలు, 10-12 మంది డాక్టర్లు. 650 పడకలకు పెరగబోతున్నది. ఇప్పటికే 380 పడకలతోటి ఫుల్గా నడుస్తుందని చెప్పి చెప్తా ఉన్నా. ఈరోజు పొద్దుగాల వీడికి వస్తూ ఉంటే అంతరాలకు చెందిన ఒక ఎస్సీ పిల్లాడు చెప్తా ఉన్నాడు. అలా బిడ్డను గవర్నమెంట్ హాస్పిటల్ వేసాం, చిన్నపిల్ల మెదట్లో రక్తం చిట్టింది. విశాల్ డాక్టర్ వచ్చి చూసిండు సార్, సిటీ స్కాన్ కూడా ఉచితంగా అయిందని చెప్పి. ఏమన్నా ఊహించిండ్రా? తలకాయ స్కానింగ్ గొల్లపల్లి రోడ్డుకి ప్రైవేట్ ఉన్నది, అలా నాకు కూడా పోతున్నది, మా డాక్టర్ సాబ్ కూడా పోతున్నది. అన్ని ఎంత మంచి మిషన్ అంత మంచి మిషన్ సర్కార్ దవాఖానలో పెడితే ఇలా బీదవాడు నరాల డాక్టర్ని కూడా పెట్టినాం. డాక్టర్ విశాల్ అని మన జైత్యాల బిడ్డని పద్మశాలి అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిండు. ఆయనకు సతా బాగా చదువుకున్నాడు. ఇక నేను కొద్దిగా అంతా ఇక్కడ ఉద్యోగం వచ్చే దాంట్లో కొంచెం తోడేసిన. ఇవాళ ఇక్కడ ఉండి విశాల్ డాక్టర్ చూస్తున్నాడని చెప్పి దండం పెట్టి చెప్పి పోయిండు. ఆగి నేను వచ్చేటప్పుడు కెనాల్ కాడ మన అంతకుముందు ఉండే నాకు చెప్పు, ఇంతంత వాతం వచ్చిందంటే కరీంనగర్ పోతావా, ప్రైవేట్లోకి పోతావా, ఇక ఆ నరాల డాక్టరా, ఈ నరాల దవాఖానా, వేలు లక్షలు ఎన్ని కథలు మీరు అన్నీ చూసారు. అంటే విద్య, వైద్యం, ఉపాధి, కరెంటు, నీళ్లు, బతుకమ్మ చీరలు, ముసలి వాళ్ళకు 2016 పెన్షన్,
ఎక్కడనుందా కాంగ్రెస్ సర్కారు ఉన్న కాడ ఎక్కడన్నా 1000 రూపాయల కంటే ఎక్కువ ఇవాళ మనకి ఎంత లాభం అవుతుంది? పెద్దోళ్ళు మన మీద ఆధారపడతలేరు, మీ కుటుంబ సభ్యులు. మీరు ఈ రకంగా చేస్తున్న ప్రభుత్వాన్ని మీరు అందరూ కూడా కాపాడాలని చెప్పి కోరుతూ, మీరందరూ కూడా నన్ను బలోపేతం చేయడానికి పార్టీలో చేరిన సందర్భంలో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం, ధన్యవాదాలు.